భారత్ ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫార్మా గ్రీన్ ఎనర్జీగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఫార్మా సిటీ పేరుతో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు తేవాలని చూసిందని ఆక్షేపించారు. అందుకు భిన్నంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం యువతకు అపార ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. లేనటువంటి గ్రీన్ ఫార్మాని ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతామని చెప్పినట్టుగానే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ ప్రాంతంలో కలుషితం కాకుండా ఉండటం కోసం గ్రీన్ ఎనర్జీ సంస్థలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చినప్పుడు ఆ పరిశ్రమలు విస్తరించడానికి కావలసినటువంటి ఇతర వ్యవస్థలు, కావలసిన గృహ నిర్మాణం, ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఈ గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి స్కిల్స్ యూనివర్సిటీ లాంటి అనేకం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి శుభ సందర్భంలో కేవలం హైదరాబాద్ నగరానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కీర్తిలో ఇదొక మకుటితమైనటువంటి మణిహారంగా అభివృద్ధి చెందబోతా ఉంది. ఈ అథారిటీకి సంబంధించి అనేక గ్రామాలు, అనేక ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ గా రాబోయే కాలంలో ఈ ప్రాంతాలన్నిటికీ మెరుగుతనం తీసుకోవాలి, నాణ్యతను పెంచాలి, మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. ఇక్కడ కావాల్సిన రోడ్లు గాని, మన డ్రైనేజ్, సివరేజ్ విషయంలో గాని, త్రాగునీరు విషయంలో గాని ఈ రోజు ప్రధాన నగరాల్లో ఉంటున్న విధంగా ఈ ప్రాంత వాసులకు అందజేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కాలుష్యం లేని పరిశ్రమలు ఈ రోజు గ్రీన్ ఫార్మా సిటీగా ఎదగాలని ఆలోచన మేరకు ముందుకు నడుస్తా ఉన్నాం. ఆనాడు ఫార్మా సిటీ అని ఏదైతే చెప్పినారో ఈరోజు ఫార్మా సిటీ ఉంటే మనందరి జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు ఫ్యూచర్ సిటీ వస్తుంది అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచానికి ఒక మోడల్గా చేయాలి. ఫ్యూచర్ సిటీని ఒక మహా నగరంగా తీర్చిదిద్ది ఈ నగరానికి ప్రపంచం చూసే విధంగా తయారు కావాలనేటువంటి ఒక రూపకల్పన చేసిన మన ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ అన్న దగ్గర కూర్చొని మీకు న్యాయం చేసే బాధ్యత మాది.